హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 90% స్టూడెంట్స్ ఏఐలో ఫెయిల్ అవడానికి సో మెయిన్ రీజన్స్ ఏంటి, సో ఏఐలో సో గివ్ అప్ ఇవ్వడానికి, కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు కానీ ఏఐ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు సో ఫెయిల్ అవ్వడానికి, గివ్ అప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, మెనీ స్టూడెంట్స్ స్టార్ట్ లెర్నింగ్ ఏఐ విత్ ఎగ్జైట్మెంట్. సో ఏఐ ట్రెండ్ చూసి, ఏఐ డే టు డే దాని అడ్వాన్స్మెంట్స్ చూసి, కాంపిటీషన్ చూసి చాలామంది స్టూడెంట్స్ ఏమవుతారంటే సో ఎగ్జైట్మెంట్తో ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్విట్ ఆర్ ఫెయిల్ మిడ్ వే. సో అందులో చాలామంది ఏమవుతారంటే కాన్సెప్ట్స్లో ఏదైనా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నా కానీ సో వేరే వేరే రీజన్స్ వల్ల ఏమవుతారంటే మిడ్ వేలోనే వాళ్ళు క్విట్ చేయడం కానీ ఫెయిల్ అవ్వడం కానీ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ ఏ స్మాల్ పర్సంటేజ్ యాక్చువల్లీ సక్సీడ్. సో స్మాల్ పర్సంటేజ్ పీపుల్ మనకి సక్సీడ్ అవుతున్నట్లుగా మనం అయితే చూస్తూ ఉంటాం. సో లెట్స్ అన్కవర్ ద రియల్ రీజన్ బిహైండ్ దిస్. సో దీనికి మన మెయిన్ రీజన్స్ ఏముంటాయని చెప్పేసి చూద్దాం. సో ద కామన్ మిస్టేక్ ఈస్ స్టూడెంట్స్ జంప్ డైరెక్ట్లీ ఇంటూ MLDL వితౌట్ అండర్స్టాండింగ్ బేసిక్స్. సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవడం కానీ, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అంత హెవీ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తాను అనమాట ఇనిషియల్గా. సో అలా చేస్తే ఏమవుతాయంటే బేసిక్స్ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో దానివల్ల గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. ఎప్పటికైనా బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. లైక్ మ్యాథమెటిక్స్ నుంచి కూడా లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, పైథాన్ ప్రోగ్రామింగ్. సో అక్కడి నుంచి వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో అప్లై చేస్తూ నేర్చుకుంటే కాన్సెప్ట్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి. సో డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి హెవీ కాన్సెప్ట్స్లో మనం ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే సో దానివల్ల మనకి కాన్సెప్ట్స్ అనేవి సరిగా అండర్స్టాండ్ చేసుకుంటాం. సో వీక్ ఫండమెంటల్స్. సో డైరెక్ట్గా హెవీ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వీక్ ఫండమెంటల్స్ ఉంటాయి అనమాట. సో నో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనం ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో ఎందుకంటే ఫండమెంటల్స్ మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో కూడా అప్లై చేస్తూ ఉంటాం. సో మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కానివచ్చు, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇవంతా ఫండమెంటల్స్ అనమాట. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇనిషియల్గా. సో ఏ కాన్సెప్ట్స్ బికమ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఫండమెంటల్స్, బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా మన హెవీ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేస్తే మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. దానివల్ల కాన్సెప్ట్స్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది వచ్చేసి గివ్ అప్ ఇవ్వడానికి లీడ్ చేస్తుంది అనమాట. సో ఫాలోయింగ్ ట్రెండ్స్ బ్లైండ్లీ. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే సో ఏఐ అనేది ట్రెండింగ్ అవుతుంది, సో ఏఐ అనేది ట్రెండింగ్ కోర్సు, సో ఏఐ నేర్చుకుంటే మంచి డిమాండ్ ఉంటుందని చెప్పేసి సో ట్రెండింగ్ అవుతున్న చూసి సో ఏఐని చూస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో నాట్ బికాస్ ఆఫ్ జెన్యూన్ ఇంట్రెస్ట్. సో జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సో ట్రెండ్ చూసి ఏమవుతుందంటే సో ఏఐ కెరీర్ని చూస్ చేసుకోవడం కానీ, ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, నో కన్సిస్టెన్సీ. సో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టలేము. సో ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమవుతుందంటే సో కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టడానికి ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే సో కన్సిస్టెన్సీ లేకుండా మనకి నో కన్సిస్టెన్సీకి లీడ్ చేస్తుంది. సో ల్యాక్ ఆఫ్ పేషెన్స్. సో ఎక్స్పెక్టింగ్ క్విక్ రిజల్ట్స్, క్విక్టింగ్ వెన్ థింగ్స్ బికమ్ డిఫికల్ట్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్టూడెంట్స్ కానివచ్చు, ఎవరైనా స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు సో క్విక్ రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి, లైక్ 1 to 2 months, సో వితిన్ 3 monthsలో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా కాన్సెప్ట్స్ స్కిప్ చేయడం కానీ, బేసిక్స్, ఫండమెంటల్స్ స్కిప్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి డిఫికల్ట్ అవుతాయి అనమాట. సో అడ్వాన్స్ వెళ్ళే కొద్దీ సో కాన్సెప్ట్స్ అన్ని డిఫికల్ట్ అవుతాయి. సో దానివల్ల చాలామంది క్విట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఏఐ రిక్వైర్స్ లాంగ్ టర్మ్ ఎఫర్ట్. సో ఏఐ లాంటి కొంచెం హెవీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి లాంగ్ టర్మ్ ఎఫర్ట్ అనేది చాలా వరకు అవసరం అవుతుంది. సో ఫాస్ట్గా మనం రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది సో అది కొంచెం కాన్సెప్ట్స్ అనేది డిఫికల్ట్ చేస్తారు అనమాట అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో నో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం అనమాట. జస్ట్ మనం ట్యుటోరియల్స్ చూడడం కానీ, జస్ట్ ఆ థియరీ ఫాలో అయ్యి ట్యుటోరియల్స్ చూసి అలా చేస్తే ఏమవుతుందంటే సో ఫర్దర్గా కాన్సెప్ట్స్ మూవ్ అవుతున్న కొద్దీ సో ప్రీవియస్ కాన్సెప్ట్స్ మర్చిపోవడం అలా చేస్తూ ఉంటాం. సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలన్నమాట. సో ఏవైతే ట్యుటోరియల్స్లో స్కిల్స్ నేర్చుకుంటామో సో ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత సో ఆ స్కిల్స్ అప్లై చేసి మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతాం అనమాట.
సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయకపోయినా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతాం అనమాట. సో దానివల్ల మనకి గివ్ అప్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. సో ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటున్నామో ఆ స్కిల్స్ అప్లై చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయాలి. సో దానివల్ల మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కూడా మెయింటైన్ చేయగలుగుతాం. సో ద రైట్ అప్రోచ్. సో రైట్ అప్రోచ్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి మనం? సో గివ్ అప్ అవ్వకుండా, మిడ్ వేలో క్విట్ అవ్వకుండా ఉండాలి, కంప్లీట్ చేయాలి అంటే సో ద రైట్ అప్రోచ్ ఏంటి అని చెప్పేసి చూస్తే స్టార్ట్ విత్ బేసిక్స్. సో పైథాన్ ప్రాబ్లమ్స్ అని సో మనకి వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా బేసిక్స్ స్టార్ట్ చేసి ఫండమెంటల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. లైక్ పైథాన్ కానివచ్చు, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కానివచ్చు, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలన్నమాట. బేసిక్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ కానివచ్చు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి ఇనిషియల్గా. సో దెన్ మూవ్ టు ఏఐ కాన్సెప్ట్స్. సో బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసిన తర్వాత మ్యాథమెటిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్కి అయితే మూవ్ అవ్వాలి. సో డైరెక్ట్గా హెవీ కాన్సెప్ట్స్లోకి మూవ్ అయితే ఏమవుతాయంటే కాన్సెప్ట్స్ అనేవి ఫర్దర్గా అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతే గివ్ అప్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ స్టార్ట్ విత్ బేసిక్స్, దెన్ మూవ్ టు ఏఐ కాన్సెప్ట్స్. సో బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్ స్టెప్ బై స్టెప్. ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటున్నారో సో అవి అప్లై చేసి స్టెప్ బై స్టెప్ మనం స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలన్నమాట. సో రియల్ వరల్డ్ ఏ ప్రాజెక్ట్స్ కానివచ్చు. సో స్టెప్ బై స్టెప్ మనం స్కిల్స్ అప్లై చేసి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. దానివల్ల మనకి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయగలుగుతాం. మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అవుతుంది అనమాట. స్టే కన్సిస్టెంట్ డైలీ. సో కన్సిస్టెంట్ ఎఫర్ట్ వల్ల ఏమవుతుందంటే మనం డైలీ సబ్జెక్ట్తో మూవ్ అవుతూ ఉంటాం. సో కన్సిస్టెంట్ ఎఫర్ట్ వల్ల మనకి కాన్సెప్ట్స్ అనేవి అండర్స్టాండ్ అవుతాయి. సో మనం మంచిగా స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట, ఏఐకి సంబంధించిన స్కిల్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.